టు మై ఛానల్ సౌజన్య సౌజీ వంటలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి అండి. చాలా బాగుంది. ఈ కూల్ క్లైమేట్కి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. దీన్ని మనం ఒక 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి పచ్చడి అనేది పాడవదు. ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను ఫ్రెండ్స్. చెప్పే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్యసowjyvantalu మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర అండి ఇలాగే శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోండి నీట్గా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, అలాగే కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది. చక్కగా నీట్గా నేను ఇది 3 times వాష్ చేశానండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకోవాలి పచ్చడికి కాబట్టి. టమాటాలు, చింతపండు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఆయిల్ అండి. ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించే ముందు ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సౌజన్యసowjyvantalu మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. కొత్తిమీర పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఇది టిఫిన్లో తినచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఈ చల్లని కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి తింటే సూపర్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర ఈ టైంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. పచ్చడికి సరిపడా ఆయిల్, పచ్చిమిరపకాయలు అవి వేయించుకోవడానికి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. నేను ఈ పచ్చడి కాంబినేషన్గా నేను ఇవాళ మా ఇంట్లో దొండకాయ వేపుడు చేస్తున్నానండి. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఆ దొండకాయ నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ కాగింది. పచ్చిమిరపకాయలని ఇలాగ ముక్కలు చేసుకోండి. అప్పుడు మనకి వేయించేటప్పుడు మొహం మీద పడవండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సౌజన్యసowjyvantalu. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని బాగా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ చక్కగా వేగిపోయినాయి చూసారా? ఇలాగా పచ్చివాసన అనేది లేకుండా చూసుకొని వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది అప్పుడు పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక నా పచ్చళ్ళు నచ్చితే నేను చాలా పోస్ట్ చేశానండి. అన్ని రకాల పచ్చళ్ళు నా వీడియోస్లో ఉంటాయి. దయచేసి చూడండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి పచ్చడి మీకు నచ్చుతుంది గ్యారెంటీగా. అలాగే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను మీకు తీసేసి చూపిస్తాను. ఇదంతా చక్కగా పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా కడిగి ఉంచాను కదా, దాన్ని కూడా వేస్తున్నాను. అది కూడా మనం చక్కగా వేయించుకున్నాము పచ్చివాసన పోయేదాకా. అప్పుడు బాగుంటుందండి. చక్కగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం వేయించుకోవాలండి. ఇది కూడా నేను మీకు కొంచెం వేగినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా వాటర్ అనేవి వస్తాయి మనకి వేగేటప్పుడు. ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడు మనకి కొత్తిమీర వేగినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చాలామంది అన్సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తున్నారు. దయచేసి మా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్, మీ సబ్స్క్రైబర్స్ మాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి చిన్న వాళ్ళని కూడా దయచేసి మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీకు ముందు ఇంకా మంచి వీడియోస్ డైలీ అనేవి నేను అప్లోడ్ చేయగలను. ఎంకరేజ్మెంట్ లేనిదే నేను చేయలేను కదా, అందుకే వీక్లీ వన్స్ పెట్టాల్సి వస్తుంది. కొంచెం కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని మనం బాగా వేయించుకోవాలండి. కొత్తిమీర అనేది ఆ వాటర్ మొత్తం పోవాలి. ఒకసారి నేను చేసినవి కూడా మీరు ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్, సూపర్గా నచ్చుతాయి మీ ఇంట్లో వాళ్ళందరికీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిపోయింది, నేను తీసేస్తున్నాను దీన్ని కూడా. సో మనం ఈ కొత్తిమీరను కూడా తీసి పక్కన పెట్టుకున్నామండి. మనం పచ్చిమిరపకాయలు వేయించిన దాంట్లోనే వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేయించి తీసేసాను. ఇప్పుడు నేను అదే బాండీలో టమాటాలు కూడా వేస్తున్నానండి. అవి కూడా మనం బాగా ఉడికించుకోవాలి. నేను 1 టమాటాలు తీసుకున్నాను. మీరు కారం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే మామూలుగా ఒక కాయ అయినా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక కాయ వేసుకోండి. నేను ఒక కట్ట క్వాంటిటీకి చెప్తున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా మనం బాగా ఉడికించుకోవాలండి. టమాటాలు తొందరగా ఉడకాలంటే మనకి పచ్చళ్ళలో మనకు సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. టమాటాలు కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇందులో నేను చింతపండు వేస్తున్నానండి. అలాగే ఉప్పు మనకి సరిపడినంత వేసుకోండి. పచ్చడికి ఎంత కావాలో అంత వేసుకోండి. నేను మ్యాక్సిమం కల్లుప్పే వాడతానండి. మామూలు ఉప్పు అవాయిడ్ చేస్తాను. పచ్చడిలోకైనా, పులుసుల్లోకైనా, పప్పులోకైనా, దేనికైనా ఓన్లీ ఫ్రై ఐటమ్స్ వరకే నేను సాల్ట్ అనేది వాడతాను. మ్యాక్సిమం కల్లుప్పే వాడతానండి, మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఇప్పుడు ఈ మొత్తం మనం ఒకసారి కలిపి బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఏ వాటర్ అవసరం లేదు, చక్కగా ఉడికిపోతాయి మీకు టమాటాలు. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయినవి చూసారా నీట్గా. ఇదిగోండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారదాకా వెయిట్ చేద్దాం. ఇది మనకి 1 వీక్ అయినా కానీ మీకు పాడైపోకుండా చక్కగా తినచ్చండి ఈ పచ్చడి. మనం అంతా ఆయిలే కాబట్టి ఎక్కువ నూనె లేకుండా, వాటర్ ఏమీ లేకుండా చక్కగా వేయించుకున్నాం కాబట్టి 1 వీక్ అయినా మీకు ఈ పచ్చడి అనేది పాడవదు ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం చల్లారినాక నేను మిక్సీలో వేసి చూపిస్తానండి. రోట్లో నూరుకోవచ్చు. ఓకేనా, మీ వీలుని బట్టి మీరు ఎలా కావాలంటే అలా నూరుకోండి. మీరు రోట్లో నూరుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసి చూపిస్తున్నాను. చాలామంది రోటి పచ్చళ్ళకి దూరమైన వాళ్ళు ఒక్కసారి ఇలా చేసుకోండి. మీకు 1 వీక్ అయినా చక్కగా రోజు తినొచ్చండి ఈ పచ్చడి. వేడి అన్నంలో ఒక ముద్ద ఇలాగ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారేదాకా వెయిట్ చేసి చట్నీ ఎలా వేయాలో పచ్చడి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టమాటాలు చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇందులో ఇది కొంచెం నలిగినాక మనం ఇందులోనే కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసేసాను కాబట్టి ఉప్పు వేసే పని లేదు. మనం ఇందులోనే ఇందాక చిన్నులపై చెప్పటం మర్చిపోయానండి. ఇదిగోండి 2 చిన్నులపై రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టించి మళ్ళీ తర్వాత నెక్స్ట్ టమాటాలు వేస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా నలిగిపోయింది చూడండి. మరీ ఎక్కువ తిప్పొద్దండి. ఒక 2 టైమ్స్ ఒక్క నిమిషం అలా తిప్పి అలా ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం నలిగిన దాంట్లో ఇప్పుడు మనం టమాటాలు కూడా మిక్స్ చేస్తున్నానండి. టమాటాలు కూడా వేసి సేమ్ ఊరిని ఒక్కసారి అలా జస్ట్ స్విప్ చేయండి చాలు. స్విప్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువ తిప్పొద్దు. పచ్చడి మరీ జావ్ అయిపోద్ది. చక్కగా మీకు నోట్లో నూరినట్టు వస్తుందండి. రోట్లో ఎలా నూరుతారో అలా వస్తుంది పచ్చడి చూడటానికి. చూసిన వాళ్ళు కూడా మీరు నోట్లో నూరారా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి నేను మిక్సీలో పట్టి తీసుకొస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, మిక్సీ వేసి తీసుకొచ్చేసాను. మన పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి అండి. చాలా యమ్మీగా ఉంటుంది. మేము తిన్నాను, చాలా బాగుంది. అన్నంలో వేసుకొని మీరు కూడా తినండి. వేడి అన్నంలో ఒకసారి సూపర్ టేస్టీగా ఉంటుందండి. కావాలనుకుంటే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అవాయిడ్ చేసేయండి. నేను మటుకు ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఆల్రెడీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్ పోస్తున్నానండి. తాలింపుకి చట్నీకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెం పోస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ కాగినాక కొంచెం తాలింపు గింజలు వేస్తానండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్యసowjyvantalu మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో తాలింపు గింజలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాము. మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. తాలింపు లేకపోయినా బాగానే ఉంటుంది, తాలింపు అయినా వేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరిని వీళ్ళని బట్టి ఎలా ఇష్టమో వాళ్ళు అలా తినచ్చు. ఓకేనా,
ఇప్పుడు దీన్ని మనం కొంచెం వేగనిద్దాము. వేగినాక మనం పచ్చడిలో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో ఉన్నదాన్ని గిన్నెలోకి తీస్తున్నాను, వేరే బౌల్లోకి. ఇంకా ఫ్రెండ్స్ తాలింపు కూడా వేగిపోయింది, వేసేసాను. చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయిందండి. కొత్తిమీర టమాటా పచ్చడి చాలా ఎమ్మీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.